Sure. Hello, everyone. I'm Pastor Pasquale from Kingdom Harvest Alliance. హలో, మీ అందరికీ సాయంత్రకాలపు శుభాలు. నా పేరు పాస్టర్ పాస్కల్. నేను జీగన్ గాస్పల్ ఫెలోషిప్ నుండి నేను వచ్చాను. Here in the United States of America. నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వస్తున్నాను. It is wonderful to be with you all, with the people of the nation of India. భారతదేశంలోని మీ అందరితో ఉండటం ఎంతో అద్భుతమైన విషయం. And I believe that 2022 is going to be a year of harvest for you. 2022వ సంవత్సరం మీ అందరికీ విస్తారమైన పంట కోసుకునే సమయంగా ఉండబోతుందని నేను నమ్ముతున్నాను. And I thank God so much that we were able to have a network media that can promote the gospel of Jesus Christ throughout the world. యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రపంచమంతా కూడా ఈ రీతిగా చాటి చెప్పడానికి అందుబాటులో ఉన్నటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. And I just want to share with you that the blood of Jesus is just as powerful before the pandemic, during the pandemic, and after the pandemic. యేసుక్రీస్తు యొక్క రక్తము కరోనా మహమ్మారికి ముందు, కరోనా మహమ్మారిలోను, కరోనా మహమ్మారి తర్వాత కూడా అంతే శక్తి కలిగినదై ఉన్నదని రాత్రి మీ అందరితో తెలియపరుస్తున్నాను. And the most powerful spirit in the world is the Holy Spirit. ఈ లోకములో ఉన్నటువంటి అత్యంత శక్తి కలిగిన ఆత్మ పరిశుద్ధాత్మ. In the days ahead, we're going to have to really get to know the Holy Spirit even more than ever before. రానున్న రోజుల్లో ఇంతకు పూర్వం ఎప్పుడు ఎరుగని రీతిలో పరిశుద్ధాత్మను మనము ఎరగవలసి ఉన్నాము. So it's going to be up to us to get involved more and connect with the Holy Spirit in the days ahead. కాబట్టి రాబోతున్నటువంటి దినాల్లో మనము పరిశుద్ధాత్మ దేవునితో అనుసంధానించబడి మరి ఎక్కువగా ఆయనతో సహవాసములో ఉండాలి. And I'm here to share with you that how to do this and how to prepare for 2022. 2022వ సంవత్సరం కోసం ఎలా సిద్ధపడాలి, ఆత్మదేవుని యొక్క సహవాసంలో ఎలా కొనసాగాలనే విషయాలు నేను ఈ రోజు మీతో చెప్పబోతున్నాను. Hebrews 12:2 goes, looking unto Jesus, the author and finisher of our faith, for the joy that was set before him endured the cross, despised the shame, and he sat down at the right hand of the throne of God. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చెప్తుంది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదమో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Do you know, my question to you, do you know the author and finisher of our faith? నా ప్రశ్న ఏమిటంటే, నీ విశ్వాసమునకు కర్త దానిని సంపూర్ణము చేసేవానిని నీవు ఎరిగి ఉన్నావా? And you need to know the author and finisher of your faith because of the new seasons that we're going into. మనము ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళుతున్నామంటే ఆ పరిస్థితుల్లో నిశ్చయముగా మన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించి సంపూర్ణం చేసేవానిని మనము ఎరిగి ఉండాలి. See, because knowing the author and finisher of your faith, you can move forward in the kingdom of heaven. ఎందుకనగా నీ విశ్వాసమునకు కర్త దాన్ని సంపూర్ణం చేసేవాని నీవు ఎరిగి ఉన్నప్పుడు ఈ దేవుని రాజ్యపు పనిలో నీవు ముందుకు వెళ్ళగలుగుతావు. As you know, we're living in times where our identity in Christ is being challenged. మనము ఎలాంటి కాలములో ఉన్నామంటే మన గుర్తింపు అనేది సవాలు చేయబడుతున్నటువంటి దినాలలో మన గుర్తింపుకు ఒక విపత్తు ఏర్పడిన దినాల్లో ఉన్నాం. But if you know the author and finisher of our faith, you're in good hands. అయితే నీ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి సంపూర్ణం చేసేవాన్ని నీవు ఎరిగినట్లయితే నీవు ధైర్యముగా ముందుకు వెళ్ళగలుగుతావు. Because if you know the author and finisher, you knew who went to the cross for you. ఎందుకనగా ఆ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాని నీవు ఎరిగినట్లయితే నీ కొరకు సిలువ నొద్దకు ఎవరు వెళ్ళారో నీవు ఎరిగి ఉండగలుగుతావు.
And you know who is sitting at the right hand of God now, sitting on the throne on the right hand, and his name is Jesus Christ. మాత్రమే కాక తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్న వానిని కూడా నీవు ఎరుగుతావు. ఆయన ఎవరో కాదు, మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు. Revelations 22:13 says, I am the Alpha and Omega, the beginning and the end, and the first and the last. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం చెప్తుంది కదా, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. See, because if you know the author and finisher, you know the Alpha and Omega. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే వాని నీవు ఎరిగి ఉన్నావంటే అల్ఫా అయిన వానిని, ఒమేగా అయిన వానిని నీవు ఎరిగి ఉన్నావు. And you will know the beginning and the end and the first and the last. మాత్రమే కాదు, ఆదియు అంతమును ఎరిగిన వాడవు నీవు, మొదటి దానిని కడపటి దానిని కూడా నీవు ఎరిగినటువంటి వానివై ఉన్నావు. I believe we're living in a time where everything you do is being tested. నేను నమ్ముతున్నాను, మనం ఎలాంటి సమయంలో ఉంటున్నామంటే మనము చేయు ప్రతిదీ కూడా పరీక్షించబడేటువంటి కాలములివి. See, this pandemic that we went through, this COVID-19, try to shut down the Church of Jesus Christ. ఈ యొక్క మహమ్మారి కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని మోత వేసేసేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. But I got good news for you. అయితే మీ కొరకు నా దగ్గర శుభవర్తమానం ఉన్నది. Philippians 1:6 goes like this, being confident of this, that he who began a good work in you will complete it unto the day Christ Jesus. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనములో ఈ మాట ఉంది. ఏమనందంటే, ఇదిగో మిమ్మును పిలిచిన వాడు యేసుక్రీస్తు దినం వరకు మీ ఎడల మీలో ఈ కార్యమును ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం 7వ వచనములో. See, I am confident that Christ Jesus is going to complete the work in you, and what he started in you, he's going to complete it until the day of Christ Jesus. యేసుక్రీస్తు వారు మనలో ఏమైతే ప్రారంభించాడో ఆయన దినము వరకు కూడా ఆయన దానిని నెరవేర్చు విషయములో నమ్మదగినటువంటి వాడై ఉన్నాడు. As you know, there's many things going on right now around the world. మీ అందరికీ తెలుసు, నేడు ప్రపంచంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. But Jesus is still the answer what the world needs today. అయితే యేసయ్య నేటికి కూడా ఈ ప్రపంచమంతటికి కావలసిన జవాబై ఉన్నాడు. As you know, there's many voices going around speaking all over the place in the world that we live in today. మనందరికీ తెలుసు, మనం నివసిస్తున్న ఈ లోకములో ఎన్నో స్వరాలు, ఎన్నో శబ్దాలు మన చుట్టూ మనకు వినబడుతూ ఉన్నాయి. See, there's too many people listening to the voices outside of the Word of God. They listen to CNN, NBC, CBC, Facebook, Instagram, and Twitter. That's not the voices you should be listening to. The voices you should be listening to is the voice of God. అనేకమైనటువంటి స్వరాలు మనకు వినబడుతున్నాయి. అది CNN కావచ్చు, CBN కావచ్చు, వార్తా ఛానల్ కావచ్చు, మనకి TV9 కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వీటిలో ఎన్నో వార్తలు మనకు వినబడుతున్నాయి. కానీ ఆ స్వరములు కాదు మనము వినవలసింది. మనము వినవలసిన స్వరం ఒకటే, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరము మనం వినాలి. See, these voices that are out there are trying to paralyze the people of God and paralyze the world, and with fear, sickness, and oppressing the people. లోకములో మన చుట్టూరు వినబడే అనేకమైన స్వరాలు మనల్ని కుంటివారిని చేసేస్తాయి, బలహీనుల్ని చేసేస్తాయి, భయములోనికి నెట్టేస్తాయి. ప్రపంచాన్నంతటినీ కూడా వణికించి భయములోనికి నెట్టివేసేటువంటి స్వరాలే అవన్నీ కూడాను. See, but I am confident that he who started a good work in you will complete it until the day of Christ Jesus. అయితే నాలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నానని పౌలు సెలవిస్తున్నాడు. See, we have to stay focused on the author and finisher of our lives. మన జీవితాలకు కర్త,
అలాగే దానిని సంపూర్ణము చేసేటువంటి ప్రభువు మనకున్నారు. See, I believe what's going on around the world right now, it's because the enemy would like to stop the move of God. నేను నమ్ముతున్నది ఏంటంటే ప్రస్తుతానికి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే శత్రువు దేవుని కార్యాన్ని ఆపు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. See, there's a voice of the enemy and then there's the voice of God. చూడండి, శత్రువు యొక్క స్వరం ఒక ప్రక్కన వినబడుతుంది, అదే సమయంలో దేవుని స్వరం, దైవ స్వరం కూడా మనకు వినబడుతుంది. See, there's the enemy saying all these negative things, but then there's God's people have a voice also. శత్రువు ఎల్లప్పుడూ కూడా నిరాశాజనకమైన వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నాడు, అదే సమయంలో దేవుడు కూడా మనతో ఆశాజనకమైన మాటలు మాట్లాడుతున్నారు. I believe one of the greatest movements of God is coming because the enemy is trying to stop everything that what God is trying to do on the earth right now. నేను నమ్ముతూ ఉన్నాను ఏమంటే, ఇదిగో నేడు శత్రువు ఏం చేస్తున్నాడు, దేవుడు ఈ భూమి మీద ఏమైతే చేయాలనుకుంటున్నాడో దానంతటిని ఆపు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు మాత్రం గొప్ప కార్యాలు చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను. Church of India, I want to remind you what Jesus told Peter in Matthew 16:18. I will build my church and the gates of hell shall not prevail against it. భారతదేశ సంగమా, ఇదిగో పేతురుతో యేసయ్య చెప్పిన ఈ మాటను మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని యేసయ్య చెప్పిన మాట గుర్తు చేసుకోండి. See, hell has been trying to stop the church from moving forward. నరకము, పాతాళము సంఘము ముందుకు వెళ్ళనివ్వకుండా ఏదో ఒక రీతిగా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తూ ఉంది. But Church of India, the people of India, you are the unstoppable church. అయితే భారతదేశ సంఘమా, దేశ ప్రజలారా, మిమ్ములను ఏదియు కూడా ఆపు చేయలేదు. And let me tell you why you are unstoppable. ఎందుకని ఏది మిమ్ములను ఆపు చేయలేదో ఒక మాట మీతో చెబుతాను. Because you are the bride of Christ. ఒకటి, మీరు క్రీస్తు యేసుకు వధువై ఉన్నారు. The unstoppable church. ఆపజాలని సంఘమై ఉన్నారు. And what God starts, hell cannot stop. దేవుడు ప్రారంభించినప్పుడు లోకము దానిని ఆపలేదు, ఎవరు దాన్ని ఆపలేరు. See, there's so many voices going around and everybody's listening to different voices. ఎన్నో స్వరాలు మన చుట్టూ వినబడుతున్నాయి, ఎందరో వివిధ స్వరాలు వింటున్నారు. And if you listen to too many voices, you're not going to be able to hear the voice of God. మీరు ఎక్కువ స్వరాలు వింటూ ఉంటే దేవుని స్వరాన్ని వినలేకపోతారు. There's 3 views you should look at. 3 విషయాల వైపు మీరు చూడాలి. There's your view, my view, and God's view. ఒకటి, నీ దృక్పథం ఎలాగుంది. 2, నా దృక్పథం ఎలాగుంది. 3, దేవుని దృక్పథం ఎలా ఉంది. Which view is better? It would be God's view for our lives better than anything else. ఈ మూడిట్లో ఏది శ్రేష్టమైనది? దేవుని దృక్పథమే అన్నిటికంటే శ్రేష్టమైనది. See, in the year 2022, we're going to have to be glory carriers of the God's presence. 2022వ సంవత్సరములో మనమందరము కూడా దేవుని సన్నిధిని, ఆయన మహిమను మోసుకొని వెళ్ళేటువంటి వాహకములుగా మారిపోవాలి. What I mean by this is this. Isaiah 60 verse 1 and 2 goes like this. Arise and shine, for your light has come, and the glory of the Lord is risen upon you. For behold, the darkness shall cover the earth, and deep darkness the people. But the Lord will rise over you, and his glory will be seen upon you.
ఈ మాట చెప్పినప్పుడు నా భావం ఏమిటంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్నటువంటి మాటలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో తేజరిల్లుమో, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. I believe we're going into one of the greatest harvest times of our lives for the Church of Jesus Christ. నేను నమ్ముతున్నాను, యేసుక్రీస్తు యొక్క సంఘమునకు అత్యధికమైన పంట కోసుకునేటువంటి సంవత్సరము ఈ 2022 నుండి ప్రారంభమవుతుందని. Look at the pandemic. They try to put a mask over our mouth so we couldn't say nothing. చూడండి, ఈ యొక్క మహమ్మారి ఏం చేస్తుంది? మన ముఖాలకు ఒక మాస్క్ తొడిగేస్తుంది. They were telling us we could not gather and meet in a church, but you have to stay home on lockdown. అలాగే మరి లాక్డౌన్ అన్నప్పుడు మందిరాల్లో కూడుకోవడానికి అవకాశాలు లేక ఎవరికి వారే ఇండ్లలో ఉండిపోవలసిన పరిస్థితి. But I believe this is the greatest setup for the greatest move of God in our lives. అయితే నేను నమ్ముతున్నాను కదా, ఇప్పుడు మనకున్న ఈ పరిస్థితులే దేవుని యొక్క గమనమునకు, ఆయన కదలికకు ఒక గొప్ప తార్కాణంగా నిలబడతాయి. Because if the devil is moving on overtime, God has a plan to overcome the enemy in our lives. శత్రువేమో వాడి సమయము కొంచెమే అని ఉన్న సమయం అంతా పనిలో పెడుతూ ఉన్నాడు, కానీ దేవుడేమో వాడి కంటే గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. Church of India, you are the light of the world. A city that is on the hill cannot be hidden, nor do they light a lamp and put it under a basket, but on a lampstand, and it gives light to all who are in the house. Let your light shine before men, that they may see your good works and glorify your Father in heaven. భారతదేశంలో ఉన్న సంగమా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము 15 వచనాల్లో ఉన్నట్లుగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. Church of India, you're going to have to let your light shine in 2022 brighter than ever before. భారతదేశ సంగమా, ఇంతకు ముందు ఎన్నడూ లేనట్లుగా మరి ఎక్కువగా ఈ 2022వ సంవత్సరము నుండి మీరు మరి ఎక్కువ ప్రకాశమానంగా వెలగవలసి ఉన్నారు. And Church of India, you're going to see a great harvest coming forth, and your churches are going to be filled to overflowing. భారతదేశ సంఘమా, ఇదిగో ఈ మాట వినండి, మీ సంఘాలు జన సందోహాలతో, జన సమూహాలతో ఈ 2022వ సంవత్సరము నుండి నింపబడబోతున్నాయి. So let your light shine brighter than ever before in this new season you're going into. కాబట్టి మనము అడుగు పెట్టబోతున్న ఈ నూతన కాలములో మనము ఇంతకు ముందు వలే కాకుండా మరింత ప్రకాశమానంగా వెలుగుదాము. See, in Matthew 5:13, the Bible says that you are the salt of the earth. మత్తయి సువార్త 5:13లో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. Do you know what salt does? It gives you flavor and it makes you thirsty. ఉప్పు ఏం చేస్తుందో తెలుసు కదా? 1, ఉప్పు రుచినిస్తుంది. 2, ఉప్పు దప్పికయ్యేటట్లుగా చేస్తుంది, దాహం అయ్యేటట్లుగా చేస్తుంది. See, when you're the salt of the earth and someone gets a taste and see how good God's been to you, they're going to get more thirsty for the presence of God in their lives. మనము ఉప్పుగా మనము ఎవరికైనా రుచినిచ్చినప్పుడు, వారు రుచి చూచినప్పుడు ఆ రుచితో పాటుగా దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలనేటువంటి దాహాన్ని కూడా వారు పొందుకుంటారు. See, I'm just trying to show you and to decree and declare and speak prophetically into your life that the greatest season of the Church of India is about to be launched in 2022. ఈరోజు నేను ప్రయత్నం చేస్తూ
చెప్తున్నటువంటి మాట, మీకు చెప్ప ప్రయత్నం చేస్తున్న ఒక్క మాట ఏంటంటే, ఇది ఒక ప్రవచనాత్మకమైన మాట. 2022వ సంవత్సరము భారతదేశ క్రైస్తవ సంఘములో గొప్ప ఉజ్జీవము, ఆత్మల పంట గొప్పగా కోయబడేటువంటి సమయము, సంవత్సరమై ఉన్నది. In 1 John 4:4 it says, greater is he who is in you than who's in the world. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చెప్తుంది కదా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. That Holy Spirit that's in you wants to overflow in you and overflow out of you to touch people all around you. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో నుండి నీ చుట్టూ ఉన్న వారి మీదకు, నీ ప్రక్కన ఉన్న వారి మీదకు కూడా ప్రవహించడానికి ఇష్టపడుతున్నాడు. See, the answer for today, what the world needs, is still Jesus Christ. నేడు ప్రపంచానికి కావలసిన జవాబు ఇంకా యేసుక్రీస్తు తప్ప ఇంకా ఏది కూడా కానే కాదు. See, in John 14:6, it goes, Jesus said to him, I am the way, the truth, and the life. No one comes to the Father except through me. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో యేసయ్య చెప్తున్నారు కదా, ఇదిగో నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసయ్య సెలవిచ్చారు. See, not only that greater is he who's in you, and what the world needs today is Jesus, more of Jesus, but you have the power to transform the nation of India. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని మాత్రమే కాదు, మనకు కావలసినది ఏంటంటే ఈ భారతదేశమంతటిని క్రీస్తు కోసం గెలవడానికి, రూపాంతర పరచడానికి మరి ఎక్కువ శక్తి మనకు అవసరమై ఉన్నది. But you, and in Acts 1:8 goes like this, but you shall receive power when the Holy Spirit comes upon you, and you shall be my witnesses to me in Jerusalem. Let me put it this way. You should be my witnesses in India, the nation of India, Asia, and all the world. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ఇలా చెప్తుంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను, అయితే ఈ మాటని ఇలా చెప్పనివ్వండి, మీరు భారతదేశములోను, తర్వాత ఆసియా ఖండములోను, తర్వాత చుట్టుపక్కల ప్రపంచమందంతటా కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు. But Church of India, this is what you're going to have to do to make that happen, to be light and salt to the nation of India and all of Asia and the world. అయితే భారతదేశ సంగమా, ఇది జరగాలి అంటే మీరు యేసుక్రీస్తుకు ఉప్పుగా ఉండాలి, దేశములో ఉప్పుగా ఉండాలి, ఖండములో, ఆసియా ఖండములోను, ప్రపంచమంతటికి కూడా మీరు ఉప్పు వలె ఉండవలసి ఉన్నారు. In Acts chapter 2, verse 14 goes like this. But Peter, standing up with his 11, raised his voice and said to them, men of Judea and all who dwell in Jerusalem, let it be known to you and heed my words, for we are not drunk as you suppose, since it's only the 3rd hour of the day. But this is what is spoken by the prophet Joel. Let me say this to you. Get ready for a move of God. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 14వ వచనములో ఈ మాట ఉంది, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా ఇట్లా నేను ఏమంటున్నాడంటే, మనుషులారా, యెరూషలేములో కాపురమున్నటువంటి సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గిన మాట వినండి. మీరు అనుకుంటున్నట్లుగా మేము మద్యముతో మత్తులమైనటువంటి వారము కాము, ఇవి యోవేలు ప్రవచించిన మాటలు అని చెప్పాడు. భారతదేశ సంగమా, మీతో ఈ మాట చెప్పనివ్వండి, దేవుని యొక్క ఆత్మ యొక్క కదలిక కొరకు సంఘమా సిద్ధపడు. See what Peter did? He stood up. That's what the church needs to do, is stand up and lift its voice and speak the truth. పేతురు ఏం చేశాడు? లేచి నిలబడ్డాడు, మాట్లాడాడు. సంఘము కూడా చేయాల్సింది లేచి నిలచి లోకముతో, సమాజముతో చెప్పండి ఈ మాట.
I believe this pandemic, this COVID-19, was a setback for the nation of India. నేను నమ్ముతున్నాను ఈ కరోనా మహమ్మారి భారతదేశానికి ఇది చాలా వెనక్కు తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితిగా కూడా కనబడుతుంది. But anytime there's a setback, it's a setup for the comeback of a greater move of God. అయితే ఈ మాట గుర్తుపెట్టుకోండి, వెనక్కి దిగజారిన సందర్భం పరిస్థితి ఎప్పుడొచ్చినా కూడా ఆ వెనక్కి రావటం ఎందుకంటే అంతకంటే వేగంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడానికే అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. You see, Peter in Acts chapter 2, it took courage and strength to stand up and lift his voice to the people. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు అలాంటి పరిస్థితుల్లో లేచి నిలవబడి ధైర్యముతో వారితో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. But Ephesians 6:10 goes, finally, my brethren, be strong in the Lord and the power of his might. You're going to have to stand and be strong in the power of his might, not yours. You just stand up on your own and God will empower you to lift your voice in the times you're living in. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది కదా, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మనము నిలవబడవలసినది మన బలమును బట్టి మన శక్తిని బట్టి కాదు, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మనము నిలుచుండేటువంటి వారమై ఉన్నామని దేవుని పేరట తెలియపరుస్తున్నాను. See, Church of India, in Matthew chapter 9, the last few verses, Jesus said, therefore pray the Lord of the harvest to send out laborers into the harvest. దేవుని భారతదేశంలో ఉన్న దేవుని సంగమా, మత్తయి సువార్త 9వ అధ్యాయము ఆఖరి వచనాల్లో యేసయ్య చెప్తూ ఉన్నాడు కదా, ఇదిగో కోత కొయ్యడానికి పనివారు కొద్దిగానే ఉన్నారు, కోత విస్తారమే గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. I believe the church right now should be getting the laborers to go get the harvest in the time we're living in right now. నేను నమ్ముతూ ఉన్నాను, మనము నివసిస్తున్న ఈ కాలములో సంఘము సిద్ధపడి కోత కొయ్యడానికి పనివార్లను పంపించి కోసుకొనొచ్చి కూర్చుకోవటమే. See, the year of the superhero is over. What I mean by this is this. It's not just about one man preaching the gospel. It's about the body of Christ all being used because they all have gifts. నేను చెప్పే మాట ఏంటంటే సూపర్ హీరో యొక్క సమయం ముగిసిపోయింది. అంటే ఏంటి నేను చెప్తున్నది? ఏదో ఒక్కడే నిలబడి అంతా ఒక్కరే చేసి సువార్త పనంతా ఒక్కడే చేసేటువంటి కాలము ముగిసిపోయింది. సంఘములో ప్రతి వ్యక్తికి కూడా దేవుడిచ్చినటువంటి కృపావరాలు వినియోగించవలసిన సమయము ఇదియే. See, Jesus Christ in Matthew chapter 9 at the last verses recognized that he was going to have to put this anointing on his disciples because he talks about it in Matthew 10:1. యేసు ప్రభువారు మత్తయి సువార్త 9వ అధ్యాయము 37, 38 వచనాల్లో ఈ విషయాన్ని గ్రహించి ఆ తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయములో దానికోసం శిష్యులతో మాట్లాడి ప్రార్థన చేసి అధికారం ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. Matthew 10:1 goes like this. And when he called his 12 disciples to him, he gave them power over unclean spirits to cast them out, to heal all kinds of sickness and all kinds of disease. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం సెలవిస్తుంది, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. I'm speaking prophetically to you right now, Church of India. I decree and declare that there will be a new power and authority to cast out demons, heal all kinds of sickness, and win people for Jesus Christ.
భారతదేశ సంగమా, ఈ ప్రవచనాత్మకమైన ఈ మాటను వినండి. ఈ రాబోతున్న ఈ సంవత్సరములో దేవుని పిల్లలైనటువంటి వారి మీదకు ఒక నూతనమైనటువంటి దయ్యములను, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టు అధికారము, రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు అధికారము దేవుడు భారతదేశ సంఘమునకు ఇచ్చుచున్నాడు. See, in Matthew 10:7 and 8, this is what he tells the disciples to say. He says, as you go preach, saying, the kingdom of heaven is at hand, heal the sick, cleanse the lepers, raise the dead, cast out demons, freely you receive, freely give. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాల్లో యేసయ్య ఇలా చెప్తున్నారు, మీరు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టిడి, ఉచితముగా పొందితిరి గనుక ఉచితముగా ఇయ్యుడి. You see, in my life, in the year 2000 to 2012, I went to India 2 to 3 times a year to go preach the gospel, go feed the orphans, go minister everywhere. But I believe in my heart more than ever, all the things that will be going on then are going to be greater works now for Jesus Christ. 2000 సంవత్సరం నుండి 2012వ సంవత్సరం వరకు సంవత్సరానికి 2-3 సార్లు భారతదేశం వచ్చేసేవాడిని. నేను ఎంతో పరిచర్య చేసేవాడిని, ఎందరో పిల్లలకి భోజనాలు పెట్టేవాళ్ళం, ఎంతో సమాజ సేవ చేసేవాళ్ళం. అయితే నేను ఇప్పుడు నమ్ముతున్నాను, అప్పుడు నేను చేసిన దానికంటే రాబోవు దినములలో మీ ద్వారా దేవుడు మరిన్ని బలమైనటువంటి కార్యములు చేయబోతున్నాడు. I have to stop right now with the message and say something to somebody that's watching this right now. You are a pastor and you're totally discouraged. నేను ఈ వర్తమానాన్ని ఇక్కడ ఒక్క నిమిషం ఆపి ఒక ప్రవచనాత్మకమైన ఒక మాట ఒక దైవజనునితో చెప్పాలి. ఈ యొక్క సభలో ఈ వర్తమానాన్ని చూస్తున్న దైవజనుడా, నీవెంతో నిరాశలో ఉన్నావు. Yes, I'm speaking prophetically to you, Pastor. ప్రియ దైవజనుడా, ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతున్నాను. I can feel the Spirit of God inside of me telling me that there's someone here watching this that you're totally discouraged and want to quit. నా ఆత్మ ఎంతో భారముతో ఈ మాట చెప్పమని ప్రేరణ కలుగుతూ ఉన్నది. ఒక దైవజనుడు ఇక ఎందుకు పూర్తిగా వదిలేద్దాం అనేటువంటి నిరాశలో ఉన్నాడు. And the Lord just told me to tell you the best is just ahead for you. Do not quit. ప్రభు ఈ మాట చెప్పమని చెప్తున్నాడు. ఇదిగో శ్రేష్టమైనది రాబోతూ ఉంది, విడిచిపెట్టవద్దు, వెనుకకు మళ్ళవద్దు. See, we all go through things in our lives. We get discouraged, depressed, but greater is He who's in us than who's in the world. మనం అందరం కూడా జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తాము. నిరాశ, నిస్పృహలు, నిరుత్సాహాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోనండి, ఏమనగా మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడై ఉన్నాడు. And Pastor, you know I'm talking to you because you feel something coming off of you right now. I break this oppression off of you in the name of Jesus Christ. దైవజనుడా, నేను ఎవరితో మాట్లాడుతున్నానో నీవు దీనిని ఎరిగి ఉన్నావు. ఎందుకంటే ఇప్పుడే నీలో నుండి ఏదో బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో దాన్ని నేను విరగొడుతున్నాను. ఒక తాజా అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. See, I just had a pain in my body right now, a pain on one side of my stomach area, and I believe someone who's watching this, you're having like your gallbladder is hurting. And the Lord says, I'm going to heal you right now. నా కడుపులో ఇప్పుడే ఇలాగా మీతో మాట్లాడుతుండగానే ఒక ప్రక్కన నొప్పి వస్తుంది. దేవుడు నాతో చెప్తున్నాడు, దీన్ని వీక్షిస్తున్నటువంటి వారిలో ఎవరో గాల్ బ్లాడర్ సమస్యతో బాధపడుతున్నారు, యేసయ్య ఇప్పుడే ముట్టి తాకి స్వస్థపరుస్తున్నాడు. If that is you, put your hand on your stomach and I decree right now, be healed in Jesus' name.
ఒకవేళ గాల్ బ్లాడర్ సమస్యతో నీవు బాధపడుతున్నట్లయితే నీ చేతిని అక్కడ పెట్టుకో. ఇప్పుడే యేసు క్రీస్తు నామములో నీకు స్వస్థత విడుదల ప్రకటిస్తున్నాను. There's someone watching also that you've been wanting to take your life and say, I just want to quit. I just want to die. The Lord is saying, no, I'm going to release you and give you life more abundantly right now. వీక్షిస్తున్న వారిలో ఎవరో ఇక నా జీవితానికి ఒక ముగింపు పలికేస్తాను, ఆత్మహత్య చేసుకుంటాను అని అనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు కదా, లేదు, ఇదిగో నీకు సమృద్ధి జీవాన్ని నేను ఇవ్వబోతున్నాను, నీ ఆలోచనను విరమించుకో అని ప్రభు మాట్లాడుతున్నారు. I rebuke the spirit of death off you right now in the name of Jesus Christ. ఇప్పుడే నీవెవరవైనప్పటికీ యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగినటువంటి నామములో మరణపు ఆత్మను నీ మీద నుండి విరగొడుతున్నాను. I bless you with life in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో జీవముతో నిన్ను దీవిస్తూ ఉన్నాను. Spirit of death, you must go right now in the name of Jesus Christ. You have no place here. మరణపు ఆత్మ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోవాలి. నీకు ఆ బిడ్డలో స్థానము లేదు, చోటు లేదని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. Touch him right now, Holy Spirit. ఇప్పుడే పరిశుద్ధాత్ముడా నీ బిడ్డను తాకు. Okay, let's keep on with the message here. 1 Corinthians chapter 2 verse 4 and 5 goes like this. And my speech and my preaching were not with persuasive words of human wisdom, but in demonstration of the Spirit and power, that your faith should not be in the wisdom of men, but in the power of God. This is what's going to happen. It's not just about the wisdom and revelation, but it's the demonstration of the Spirit's power in your life manifesting through you. వర్తమానంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను అని చెబుతూ ఉన్నాడు. నేను మాటలాడినను సువార్త ప్రకటించినను తీయని మాటలు కాదు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములే వినియోగించానని చెప్పాడు. అవును, జరగబోతున్నది ఇదే, మాట చేత కాదు, లేకపోతే మరొకటి కానే కాదు, దైవ శక్తి వలన మాత్రమే మనము ముందుకు వెళుతూ ఉన్నాము. Let me share this with you. You need to understand the year 2022 is a year of harvest. It's going to be a clash between darkness and light. And light always wins. ఈ మాట మరలా మీకు చెప్పనివ్వండి. 2022వ సంవత్సరము విస్తారమైన ఆత్మల పంటను కోసుకునేటువంటి సంవత్సరము మాత్రమే కాదు, చీకటి వెలుగు రెండు కూడా ఒకదానికొకటి గుద్దుకొనేటువంటి సంవత్సరము. ఈ పోరాటములో ఎల్లప్పుడూ గెలిచేది నిలిచేది వెలుగు మాత్రమే. I don't know who this is for, but I feel an impression in my spirit that you're about to leave your wife, and the Lord is saying, don't leave your wife. Reconciliation is coming upon you and your family right now. ఇది ఎవరి కోసమో తెలియదు. ప్రభు అంటున్నారు కదా, మీలో ఒకరు తన భార్యను విడిచిపెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ప్రభు అంటున్నాడు కదా, విడిచిపెట్టవద్దు, తిరిగి సమాధానపడు, మీ కుటుంబాన్ని నేను దీవిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. The Lord just gave me a name, but I don't know if I'm going to be able to say it correctly. It's like Sarah, Sahara. It's that way. The Lord is saying to you, Sarah or Sahara, I just don't know how to say the name correctly. The Lord is saying to you, your future is bright. Jeremiah 29:11. I know the plans and thoughts I have for you, not to harm you, but to give you a future. Do not give up. The Lord bless you right now. ఒక పేరున ఆత్మదేవుడు గుర్తు చేస్తున్నాడు. సారా లేకపోతే సారా అనేటువంటి పేరు. ఇదిగో నీవు ఎవరివైనప్పటికీ కూడా ఇదిగో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ భవిష్యత్తు ఎంతో గొప్పగా దేవుడు చేయబోతున్నాడు. నీవు జాగ్రత్త, నీ ప్రాణమును తీసుకోవద్దు. And right now there's someone feeling sick from their stomach again. ఇప్పుడే ఎవరికో కడుపులో ఏదో నొప్పి ప్రారంభమైనట్లుగా ఉంది.
and you feel like throwing up, go ahead and throw up. వాంతి చేసుకోవాలనిపిస్తూ ఉంది, బయటకు వెళ్ళిపోయి వాంతి చేసేసుకోండి. The Lord is cleansing you out right now. There's deliverance going on right now. ప్రభువు నిన్ను శుద్ధి చేస్తున్నాడు, విడుదల జరుగుతుంది, అంతరంగంలో నుండి విడుదల కలగబోతుంది. Be free right now in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల పొందు. No weapon formed against you will prosper. The Lord is saying, I'm setting you free right now. నీకు వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఇప్పుడే నీకు విడుదల కలుగు చేస్తున్నారు ప్రభు. Romans 1:11 goes like this. రోమీయులకు For I రాసిన long to impart a spiritual gift that so you may be established. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం ఇలా సెలవిస్తుంది, మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని మీకు ఇలాగు చెప్పుచున్నాను. I believe God can transfer an anointing to another person, but it's him who does the transfer and imparting in someone's life. నేను నమ్ముతున్నాను, దేవుడు ఒక వ్యక్తి మీద ఉన్న అభిషేకాన్ని మరొక వ్యక్తి మీదకు కూడా ఆయన బదిలీ చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. And I believe right now, whoever wants to move into this new level of the anointing of God in your life, you are watching right now and you want to do this. You believe, Lord, I want more. I want more. There's going to be an impartation in a few minutes, and you're going to be able to receive the fresh fire of God. ఈ రోజు నేను నమ్ముతూ ఉన్నాను, ఈ సభలను వీక్షిస్తున్నటువంటి నీవు గనక ఈ నూతనమైనటువంటి ఈ యొక్క అభిషేకము కొరకు నీవు సిద్ధపడి ఆశపడినట్లయితే, నీవు కోరిన దానిని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. మరికొన్ని నిమిషాల్లో నీవు దాన్ని పొందబోతున్నావు. As I was just saying that, I felt to share this with you. I could see someone's back, they had back pain, and the back pain just left you. నేను ఇలా మీ మాటలు చెప్తూ ఉండగా నేను చూడగలుగుతున్నాను, మీలో ఎవరో నడుము నొప్పితో బాధపడుతున్నారు, ఇప్పుడే ఆ నడుము నొప్పి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. God just healed your back from that pain. దేవుడు నీ నడుమును స్వస్థపరచి ఉన్నాడు, నొప్పి తీసివేశాడు. I don't know, I just share what he tells me to share. I share it. ప్రభు ఏం చెప్పమంటున్నారో అదే నేను చెప్తున్నాను, అంతకు మించి నాకేమీ తెలియదు. And so right now, as you're sitting there or you're standing up, I want you to just lift your hands up. మీరు అలాగే కూర్చొని ఉండగా ఒక్కసారి మీ రెండు చేతులు పైకెత్తండి. I believe there's going to be a fresh impartation of fire of the anointing of God in your life. మీ జీవితంలోనికి ఒక నూతనమైన తాజా అగ్ని అభిషేకము దిగి రాబోతుంది. It's not over yet. The world is not coming to an end. ప్రపంచమేమి ఒక ముగింపుకు రాలేదు, అంతా అయిపోయింది, ముగిసిపోయింది అనుకోకండి. We still have lots of work to do and a lot of souls to save for Jesus Christ. ఇంకను మనము చేయవలసిన పని విస్తారముగా ఉన్నది, ఆత్మలను విస్తారముగా కోయవలసి ఉన్నాము. So as your hands are lifted up, I'm going to pray for you right now. మీరందరూ అలాగా లేచి నిలవబడి చేతులెత్తి ఉండగా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. At the count of 3, get ready to receive a fresh impartation of the presence of God in your life. నేను 1, 2, 3 అని చెప్తాను. 3 అని చెప్పగానే దేవుని యొక్క నూతనమైన తాజా అగ్ని అభిషేకాన్ని మీరు స్వీకరించడానికి, అంగీకరించడానికి, పొందడానికి సిద్ధపడిపోండి. Some of you are going to feel it like fire come on your head, and you're going to start to feel this heat. That's the presence of God. మీలో కొంతమంది ఏదో ఒక అగ్ని, ఒక వేడి మీకు తగిలినట్లుగా అనిపిస్తుంది, అది దేవుని సన్నిధి, కంగారు పడొద్దు. Some of you might feel like you start to giggle and laugh a little bit. ఒకవేళ మీ కడుపులో ఏదో అయిపోయినట్లుగా, నవ్వు వచ్చేటట్లుగా, చెక్కల గింతలు కలిగినట్లుగా, నవ్వు వచ్చేటట్లుగా మీకు అనిపిస్తుంటుందేమో. That means something is bubbling up. The presence of God is bubbling up inside of you. దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధి మీలో గంతులు వేస్తున్నది.
So at the count of 3, కాబట్టి Get ready. 1, 2, 3 అని చెప్తాను, సిద్ధపడండి. 1, here it What? comes. Put your hands up and be a big bucket. చేతులపై ఒక పెద్ద బకెట్ పట్టుకున్నట్లుగా ఇలా చేతులు Receive that right now in Jesus' name. Receive that fresh impartation of the presence of God. I decree fire, the fire of God. I'm decreeing right now, greater days are ahead. Where there seemed there wasn't a way, God is preparing a way for the Church of India. You've been stopped back in this and this and that, but the Lord says your setback is a setup for the comeback. So I decree that where there wasn't a way, the Lord is preparing a way for you. So I just decree that. Greater days ahead. You thought you seen miracles and all that before, but you're about to see the greatest miracles that come in 2022 and moving on. I decree and declare that over you right now in Jesus' name. Receive that right now in Jesus' name. I bless you, and let me share this with you. Go ahead. 1, 2, 3 యేసు క్రీస్తు అధికారం గల నామములో, శక్తి గల నామములో ఇప్పుడే ఆ తాజా అభిషేకాన్ని పొందుకొనండి. బంధించబడిపోయాం, వెనకబడిపోయాం, దిగజారిపోయాం అనుకుంటున్నావేమో, అది నీవు ముందుకు వెళ్ళడానికి ప్రతి విధమైన రోగము తొలగిపోవునట్లుగా, ప్రతి విధమైన అపవిత్రాత్మలు పారిపోవునట్లుగా, విస్తారమైన ఆత్మల పంట కోయబడినట్లుగా తగిన అభిషేకము యేసు క్రీస్తు శక్తి గల నామములో ఇప్పుడే మీ అందరకు విడుదల మీ అందరి మీదకు విడుదల అయిపోతూ ఉండగా యేసుక్రీస్తు నామములో దాన్ని అంగీకరించండి, స్వీకరించండి. And remember this, Church of India, what God started, no one can stop. భారతదేశ సంఘమా ఈ మాట గుర్తు పెట్టుకోండి, ప్రభు ప్రారంభించిన దానిని ఎవ్వరునూ ఆపలేరు. Let me tell you why. You are the unstoppable church. ఎందుకో చెప్పనివ్వండి, మీరు ఆపజాలని సంఘమై ఉన్నారు. And I decree and declare right now, the best is yet to come for the Church of India. ఇప్పుడే నేను ప్రకటిస్తూ ఉన్నాను, భారతదేశ సంఘము కొరకు శ్రేష్టమైనది రాబోతూ ఉన్నది. I don't know what to say, but I feel that there's healing going on right now. As you're watching this, I feel pain in my left ankle. Someone's being healed from their left ankle. In Jesus' name, I decree total healing. And I need to shut down now, but I need to tell you this. The best is yet to come for you. ఇదిగో నా దేవుని ఆత్మ చెబుతూ ఉన్నాడు, ఈ మాటలు చెబుతూ ఉండగానే ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి. నా ఎడమ కాలు మడిమలో నొప్పి కలుగుతుంది అనగా మీలో ఎవరో ఎడమ కాలు మడిమలో నొప్పితో ఉన్నవారు ఇప్పుడే స్వస్థత, విడుదల పొందుతున్నారు. ఈ మాట చెప్పనివ్వండి, నా సమయం అయిపోయింది, అయినప్పటికీ ఈ మాట చెప్పనివ్వండి. సంగమా, నీ కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైనది రాబోవుతో ఉన్నది, అంగీకరించు. I just seen a picture in my mind of the nation of India. That there was houses that were on fire, and those houses that were on fire were small church houses of intercession. ఇదిగో నేను చూడగలుగుతున్నాను, ఆత్మలో భారతదేశం యొక్క పటాన్ని చూడగలుగుతున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న ఇండ్లు అగ్ని చేత కాల్చబడుతూ ఉండటం చూస్తున్నాను. ప్రభు సెలవిస్తున్నాడు కదా, సంఘములలోని విజ్ఞాపనాది అని ఆయన సెలవిస్తున్నాడు. So as I close right now, just remember this. You are the unstoppable church, and the best is yet to come for you. ఆ మాటలు నేను ముగిస్తుండగా ఈ మాట గుర్తు పెట్టుకోండి, మీరు ఎవ్వరు కూడా ఆపజాలని, ఎవరి చేత కూడా అదుపు చేయబడలేని సంఘమై ఉన్నారు. శ్రేష్టమైనది మీ ముందు రాబోతూ ఉంది, సిద్ధపడండి, విశ్వాసముతో ముందుకు వెళ్ళండి. Yes. Father, I just thank you right now for the whole body of Christ in India. Lord, I decree right now that every one of them, that you would just touch them afresh of all the hard work that they were been going through, all the hard work, all the laboring, going out and ministering to people, and the ones that have gotten COVID and still have not recovered. I decree and declare that they would be healed. And I cancel the assignment of COVID on people's lives right now throughout the body of Christ.
I decree and declare the healing movement would start afresh again, greater than ever before than the nation of India has ever seen, that there will be transformation, restoration, and there will be people caught up in the glory of the God like never before. And I say, Lord, invade them like you invaded us here in certain areas. Let your glory be seen on your people. I bless them in Jesus' name. Amen. ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భారతదేశ సంఘం కోసం ప్రార్థిస్తున్నాం. నీవు దాచించిన శ్రేష్టమైన వాటిని విడుదల చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఒక నూతనమైన తాజా స్వస్థత అభిషేకము, విడుదల అభిషేకము దేశములో ఆ ఉద్యమము ఒక నూతనముగా ప్రారంభించబడును గాక. ఈ కరోనా సమయంలో కూడా ప్రభువా, అయ్యో ఎంతో ఇబ్బందులైనప్పటికీ నీ సేవకులు ఎంతో ప్రయాసతో నీ సేవ జరిగిస్తున్నారు నాయన. వారందరినీ దీవించండి, సంఘములను ఉజ్జీవింప చేయండి. ప్రవాహం వలె జన సమూహములను తీసుకొని రండి. నీ దైవ కార్యాలు బహుబలంగా జరిగించండి. ఎవరైనా కరోనాతో బాధపడుతూ ఉన్నట్లయితే నీ చేయి చాపి వారిని స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాము. దేశ సంఘాన్ని ప్రభువా, ఎవరు ఆపు చేయలేని ఆపజాలని సంఘముగా ముందుకు నడిపించి విస్తారమైన ఆత్మల పంటను అనుగ్రహించి దీవించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Blessings. I'll see you soon. మీ అందరికీ దీవెనలు. త్వరగా మిమ్మల్ని కలుస్తానని నేను ఆశిస్తూ ఉన్నాను. Amen.